రాజ్ చేతుల మీదుగా కావ్య తలపై అక్షింతలు పడడంతో వరలక్ష్మి వ్రతం సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే అప్పుకి డూప్లికేట్ టాబ్లెట్స్ మార్చేసి రాజ్ ఉండేలోపు అప్పు పడితే కావ్యను దోషిగా నిలబెట్టి గర్భవతి అన్న సంగతి బయటపెట్టేలాగా రుద్ర అనే రాహుల్ ప్లాన్ చేశారు. కానీ పూజ పూర్తిగానే రాజ్ కావ్యతో తన ప్రేమ గురించి మాట్లాడి కావ్య సరిగ్గా స్పందించకపోవడంతో బాధ్యత స్వరాజ్కి తీసుకుని వెళ్ళిపోతాడు. దుగ్గిరాల వారి ఇంట్లో పంతులు అందరికీ ప్రసాదం పంచుతుంటే కనకం ఇందిరాదేవి, అపర్ణాదేవిల ముందు రాజ్తో కావ్య తలపై అక్షింతలు వేయించినందుకు బిల్డప్ గా మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ టాబ్లెట్ పని చేయకపోతే నాది తప్పా మమ్మీ? నేనైతే టాబ్లెట్స్ మార్చాను మమ్మీ అంటూ ఉంటాడు. ఇంతలోనే అప్పు టపాల్న కింద పడిపోతుంది. కవి, అపర్ణాదేవి ఇలా అంతా పట్టుకుంటారు. ధాన్యం కంగారుగా పరుగు తీస్తుంది. స్వప్న డాక్టర్కి కాల్ చెయ్యి అంటాడు కవి కంగారుగా. దాంతో స్వప్న డాక్టర్కి కాల్ చేస్తుంది. ఆ డాక్టర్ వచ్చి అప్పుకి చెక్ చేస్తుంది. బయట అంతా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ ఏం చెబుతుందో అని. ఇక ఇంతలో అప్పుకి మెలకువ రావడంతో నువ్వు ఉదయం నుండి ఏం తిన్నావ్, ఏం టాబ్లెట్స్ వేసుకున్నావ్ అని ఆరా తీస్తుంది. దాంతో అప్పు ఆ టాబ్లెట్ చూపిస్తుంది. అవి రాహుల్ మార్చినవే. వాటిని చూసి డాక్టర్ ఇవి ఎక్స్పైర్ అయిపోయినవి. వీటిని వేసుకోవడం వల్లే నీకు ఇలా జరిగింది. జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ తిట్టి బయటికి వెళ్ళి అదే చెబుతుంది డాక్టర్. అవకాశం దొరికిందంటూ రుద్రాణి సంబరం. ఈ టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయింది అని డాక్టర్ చెప్పి వెళ్ళగానే కావ్య ఆలోచనలో పడుతుంది. ఇంతలో దొరికిందిరా ఛాన్స్ అంటూనే రుద్రాణి కలుగజేసుకుంటుంది. ఏంటి కావ్య ఇది చూసుకోవాలి కదా అంటుంది. అప్పు టాబ్లెట్ వేసుకుంటే కావ్యను ఎందుకు నిందిస్తున్నావ్ అంటుంది అపర్ణాదేవి. ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి. ఏంటి కావ్య? ఆ టాబ్లెట్స్ అప్పుకి ఇచ్చింది నువ్వే కదా మాట్లాడవేంటి అంటుంది రుద్రాణి. అంతా షాకైపోతారు. అవును నేనే ఈ టాబ్లెట్ ఇచ్చాను కానీ అంటూ ఏదో చెప్పబోతూ ఉంటుంది. సర్ది చెప్పబోతుంది కావ్య. ధాన్యం పుల్లలు రగిలిపోయేలా పెడుతుంది ధాన్యం. ఇక అంతలోపే ఇంకా కానీ అటు మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నావ్ నువ్వు అంటుంది ధాన్యం కోపంగా. నేనేం చెయ్యాలి అనుకుంటానో చిన్న అత్తయ్య అంటుంది కావ్య అయోమయంగా. నటించకు. నీ మనసులో ఏముందో నేను తెలుసుకునేలోపే అనుకోకు అంటుంది ధాన్యం కోపంగా. తనను అని ప్రయోజనం ఏముంది ధాన్యలక్ష్మి? నేను నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. కానీ నువ్వే పట్టించుకోలేదు అంటుంది రుద్రాణి. కావ్య అయోమయంగా బాధగా చూస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఎవర్ని నమ్మాలో నమ్మకపోయినా నిన్ను నమ్మాను కావ్య. కానీ నా కోడలు కడుపు పోగొట్టాలని చూస్తావని అనుకోలేదు అంటూ చాలా దారుణంగా మాట్లాడుతుంది ధాన్యం. ధాన్యం మనసులో మాటలు విని అంతా షాకైతారు. కావ్యతో సహా అంతా ధాన్యం మాటలకు షాక్ అవుతారు. వెంటనే అపర్ణాదేవి కావ్య అలా చేస్తుంది అని ఎలా అంటున్నావ్? అయినా తన చెల్లెలు కడుపుని తను ఎందుకు పోగొట్టాలి అనుకుంటుంది? ఎందుకంటే తను తల్లి లేకపోయినా కాబట్టి అక్క అంటుంది ధాన్యం కోపంగా. ఇక నిజం తెలిసిన అపర్ణాదేవి, ఇందిరాదేవి వాళ్ళు బాధగా నిలబడిపోతారు. కావ్య ఈ ఇంటికి వచ్చిన మొదటి కోడలు. అందుకే తనే మొదటి వారసుణ్ణి ఇవ్వాలి అని కలలు కంది. కానీ అది జరగలేదు కాబట్టి కుళ్ళుతో నా కోడలు కడుపు పోగొట్టాలని అనుకుంటుంది అంటూ ధాన్యం అరుస్తుంది. చిన్న అత్తయ్య నేను కావాలని చేయలేదు పొరపాటు జరిగింది అంటుంది. నోటికి ఏదొస్తే అదే అనేస్తూ ఉంటుంది. అంత మాట అనొద్దు ధాన్యం అసలు తను అంటూ అపర్ణాదేవి నిజం చెప్పబోతుంటే అత్తయ్య వద్దు అన్నట్లుగా సైగ చేస్తుంది కావ్య. ఏంటక్కా ఇది? నువ్వు ఏదో చెప్పాలి అనుకోవడం తను ఆపేయడం నేను అంత పెద్ద తప్పు చేశాను. ఒకవేళ నేను తప్పు చేసినా ఈరోజు కావ్య చేసిన తప్పు ముందు చాలా చిన్నది అవుతుంది అంటూ అరుస్తుంది ధాన్యం కోపంగా. ఇక ఇందిరాదేవి కూడా కోప్పడుతుంది. అయినా ధాన్యం తగ్గదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటుంది చిన్న అత్తయ్య. ఆ టాబ్లెట్స్ నేను కావాలని ఇవ్వలేదు కానీ కావ్య చెబుతూ ఉంటుంది. పొరపాటు కాదిది. కావాలనే చేశావ్. బిడ్డల్ని కనాలనే ఆశలే తీరలేదు కాబట్టి నీ చెల్లెలు కడుపు పోగొట్టాలి అనుకుంటున్నావు అంటూ ధాన్యం తిడుతూనే ఉంటుంది. దాంతో కవి కూడా
తల్లి మీద కోప్పడతాడు. మెడికల్ షాప్ వాడు చూసుకోకుండా ఈ టాబ్లెట్స్ ఇచ్చి ఉండొచ్చు కదా, వదిన అలా ఎందుకు చేస్తుంది అంటూ తిడతాడు. అయినా ధాన్యం తగ్గదు. సరే ఇదంతా కాదు కావ్య, ఇందాక నువ్వు మా అమ్మతో మాట్లాడుతూ ఏమన్నావు? అప్పుకి దక్కిన అదృష్టం నాకు దక్కలేదు అని అన్నావా లేదా అంటుంది ధాన్యం. ఇక ధాన్యం మాటలు ఇంకా ఇంకా కావ్యను బాధపెట్టేస్తూ ఉంటాయి. అప్పుడే ధాన్యం, నువ్వు గుడ్రాలివి కాబట్టి నా కోడలు కూడా గుడ్రాలు కావాలి అనేగా ఈ టాబ్లెట్స్ ఇచ్చావు అనేస్తుంది. అంత షాక్ అవుతారు. ఆ మాటలతో కావ్య ఏడుస్తూ అల్లాడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోదు కావ్య అంటుంది ధాన్యం. ఇక కనకం ఆవేశంగా, ఇక చాలు అప్పు, ధనలక్ష్మి అని అరుస్తుంది. అంతా షాక్ అవుతారు. ధాన్యం కనకం వైపు కోపంగా చూస్తూ నిలబడిపోతూ ఉంటుంది. కనకం ఆవేశంగా అరుస్తూనే ఉంటుంది. కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు, నువ్వు గుడ్రాలు అని ఎవరిని అంటున్నావు? 3 నెలలు కడుపుతో ఉన్న నాకు కూతుర్నా అంటుంది సుభాష్. సీతారామయ్య, కవి ఇలా అంతా షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నావు? సడన్ గా నా కూతురికి 3 నెలల కడుపు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా? నువ్వు అంటున్న అదృష్టం నా కూతురికి ఎప్పుడో దక్కింది. అప్పు నెల తప్పడానికి ముందే కావ్య నెల తప్పింది అంటుంది కనకం ఏడుస్తూ. ఇంతలో అప్పు కూడా వస్తుంది అక్కడికి. కనకం మాట్లాడుతూనే, కడుపుతో ఉన్న నా కూతురు నీ కోడల్ని మీద అక్కసుతో ఎందుకు ఇలా చేస్తుంది ఆలోచించావా? నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని అపర్ణాదేవి, మీ అత్త ఇందిరాదేవిని అడుగు అంటుంది ఆవేశంగా కనకం. అప్పటికే ధాన్యం కళ్ళల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది. అవును అత్తయ్య, మా అక్క నాకంటే ముందు తల్లి అయింది. కానీ ఈ విషయం బయటపెడితే బావగారికి ఏమైనా అవుతుందేమో అని నిజం దాచిపెట్టింది అంటూ అప్పు సాక్ష్యంగా నిలబడుతుంది. తను